చార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా. చార్జర్ కానీ పవర్ బ్యాంక్ ఒకవేళ మనం మర్చిపోతే జస్ట్ పక్క వాళ్ళని నేను అడిగితే ఎంత ఇబ్బంది ఉంటుందని చెప్పి నేనైతే వీడియో ఒకటి చేశాను. అది జస్ట్ మీ రిలీజ్ అవ్వడం కోసం, మీ రిలీజ్ అవ్వడం కోసం, మీరు తెలుసుకోవడం కోసం. అండ్ నేను కూడా తెలుసుకున్నాను. బట్ నా దగ్గర మనీ ఉన్నాయి. బట్ నేను జస్ట్ ప్రాంక్ అని కూడా చెప్పాను. బట్ ట్రై చేసా. టెంపుల్ దగ్గర ఎట్లా డిమాండ్ ఉంది అంటే జస్ట్ మనం ఒక్క 1 అవర్ పెట్టడానికి నార్మల్గా ఛార్జ్ పెట్టడానికి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సారీ బ్రో, సారీ. దూరం నుంచి వచ్చినాం మనం. దూరం నుంచి వస్తే సపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్కి నా దగ్గర ఒక బ్రో అయితే హెల్ప్ చేసిండు. సో ఒకసారి మీరు వీడియో చూడండి, థ్రిల్ ఉంటుంది. ఎంజాయ్ ద వీడియో. ఆ షాప్ ఎక్కడ ఉందన్నా? అంటే ఇక్కడ పెట్టారా అన్న? అంటే ఇక్కడ ఇది ఉంది కదా నార్మల్ గా ఛార్జింగ్ ఖాళీగా ఉంది కదా. పెట్టారా? అంటే ఇక్కడ రెడ్ లైట్ వస్తుందని అడిగిన అంతే. సో గాయస్ చూసారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో గాయస్ ప్రెసెంట్ ఏంటిదంటే, ఒకవేళ మీ దగ్గర ఛార్జింగ్ పాయింట్ కానీ లేకపోతే మీరు కొంతమంది షాప్లో ఆడితే వాళ్ళు ఎవరు మీకు ఛార్జింగ్ పెట్టారంట. సో బేసిక్గా ఇక్కడ షాప్ ఒక అతనే చూసారు, ఆయన అయితే షాప్లో పెట్టారంట. సో మనం ఈ షాప్లో ట్రై చేద్దాం. ఒక 10 minutes ఛార్జ్ ఉంటాం. ఒక 10 minutes 1 hour అయినా పర్లేదు. 50 రూపీసా? జీరో మనీ ఆన్లైన్ లో నేను మొత్తం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. 50 రూపీస్ ఛార్జ్ ఫర్ ఛార్జింగ్ పాయింట్. 50 రూపీస్. నో మనీ మనీ అయితే మన దగ్గర లేదు. లెట్స్ ట్రై. ముందడ 50 రూపీస్ కదా, 50 రూపీస్ ఫర్ ఛార్జింగ్. ఎక్కడైనా సరే టెంపుల్స్ దగ్గర వస్తే డిమాండ్ ఇలా ఉంది. సో ముందు ట్రై చేద్దాం. ఛార్జింగ్ పాయింట్ అస్సలు పెట్టడం లేదు. సో మన బై మిస్టేక్ అని చెప్పుకోవాలి. బట్ నో వరీ, ముందరైతే ట్రై చేద్దాం. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయంట. సో అడిగిన వాళ్ళందరూ ముందు చెప్తాను అంటున్నారు, ముందు పెడతా అంటున్నారు. సో ముందుకు వెళ్ళిపోదాం. పెట్టడానికి రాదా? అంటే ఒక 10 minutes అక్క ప్లీజ్. ఓకే, చూసారు కదా, 4th మెంబర్ అయితే అయిపోయారు. సో మనం ఇప్పుడు ఒకసారి ఈ షాప్లో అయితే ట్రై చేద్దాం. చెరుకు బండి షాప్. ఛార్జ్ పెడతాం అన్న? అర్థం కాలే. ముంగడికా ప్లీజ్ కొంచెం పెట్టొచ్చు కదన్నా. కొంచెం ఛార్జింగ్ పాయింట్ అంటే ప్లీజ్. దూరం వెళ్ళాలి అంటే ఇవి ఉన్నాయి. పెట్టారంట ఇక్కడ కూడా. నో, ఒకసారి అక్కడ కూడా ట్రై చేద్దాం అన్న. కొంచెం ఛార్జింగ్ పెడతారా అన్న? అన్న నేను ఉన్నాయి అన్న కొంచెం. నో పెడతారా అన్న? కొంచెం ఛార్జింగ్ పెడతారా? ఖాళీ లేదా ఖాళీ లేదంట గాయస్. ఇక్కడ ఉందా షాప్? మొత్తం తిరుగుతాం అన్న. కొంచెం ఛార్జింగ్ పెడతారా అన్న? ఫోన్ ఛార్జింగ్ పెట్టారా అన్న? లేదా అన్న? కొంచెం ఖాళీగా ఉంది అన్న ప్లీజ్. నో గాయస్, నో. ధర ఇది కదా. యా అంటే కొంచెం ఛార్జింగ్ పెడతారా? వేరే ఆ షాప్ లో అడిగాని, ఈ షాప్ లో కూడా లేదా? ఫ్రిడ్జ్ A to Z ఫ్యాన్ ఆల్వేస్ ఉన్నాయి, బట్ ఛార్జింగ్ బోర్డ్ లేదంట. ఏం క్రేజీరా ఇది అసలు. సో దిస్ వన్ కష్టమా? జస్ట్ 5 minutes. అమ్మాయ, ఈ బ్రదర్ లాస్ట్కి వచ్చి పెట్టించుకుంటుండు. సో 7 మన మేడిపాయలకి అయితే వచ్చినాం. ఈ యొక్క సైకిల్లో మేడిపాయలని అయితే చూస్తున్నాం. సో
సో వ్యూ పాయింట్ మాత్రం మిరాకిల్ ఉంది. క్రేజీ అని చెప్పుకోవచ్చు. క్రేజీ క్రేజీ సమ్ క్రేజీ గాయస్. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ లో చూసుకుంటే ఫుల్ అగ్రికల్చర్ ఉంది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ స్ప్రింట్ స్ట్రీట్. ద వ్యూ కూడా చాలా మిరాకిల్ ఉంది. అండ్ ఇది ఒక బ్రిడ్జ్. సో మీరు చూస్తుంది ఏడుపాయల దగ్గర బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు. సో బ్రిడ్జ్ మిరాకిల్ అయితే ఉంటుంది ఇక్కడ, చాలా ఆసమ్ అయితే ఉంది. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఏడుపాయల దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఇట్లా వాటర్ ఫ్లో ఉంటుంది. ఆసమ్ కదా గాయస్. సో మూమెంట్స్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేశా అండ్ ఇక్కడికి వచ్చాను. అండ్ నా సర్కిల్ బట్టి సో ఇక్కడ ఆల్వేస్ ఇక్కడ కూడా ఇంకా వేరే బ్యాక్ సూపర్ అయితే ఉంది. సో మనం ఇక్కడైతే డ్యామ్ అయితే ఉందంట. సో మనం అయితే ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం. సో ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళే టైంకి మనకు బేసిక్గా కొంచెం టైం అయితే అవుతుంది. సో ఇప్పుడే ఫస్ట్ మనమైతే బేసిక్గానే ముందైతే మనమైతే మన డ్యామ్ అయితే చూసేద్దాం. సో సీ దట్ డ్యామ్. సో బేసిక్గా ఇక్కడే ఉందంట. అండ్ వ్యూ మాత్రం మిరాకిల్ అయితే ఉంది గాయస్. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా రీసెంట్గానే వేసినట్టున్నారు. అప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా అసలు లేకపోతుంటాయి. సో కొంచెం రోడ్డు కూడా ఏం బట్ అలానే యా ఇట్స్ గుడ్. బట్ వ్యూ మాత్రం మిరాకిల్ గాయస్. సో సీ దిస్ వన్. ఓ చింటూ బాయ్. సో మనం వ్లాగ్ చేస్తున్నాం. అదే మూమెంట్ లో చింటూ బాయ్లు ఇద్దరు ఉరికొచ్చిండ్రు. అది ఖాళీ చెప్పుకోవాలి, అది అన్ఎక్స్పెక్టెడ్. అదైతే జస్ట్ మిస్ చింటూ బాయ్కి అయిపోతుండే నేను. సో వ్యూ ప్లేస్ అయితే మెంటల్ ఉంది గాయస్. సో ఇవి షార్ట్ వీడియోస్ కిందకి అప్లోడ్ చేస్తా. ప్లీజ్ చాలా మంది ఆ వీడియోస్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్కి అయితే మనం వచ్చినాం. సో యాజ్ అ సెకండ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. సో ఫస్ట్ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది, సెకండ్ బ్రిడ్జ్. అండ్ ఇది కూడా పర్లేదు, ఇది కూడా నీట్గానే ఉంటుంది. సో మనము చూడొచ్చు ఈ నీట్ ఉన్న బ్రిడ్జ్. ఇది స్మాల్ బ్రిడ్జ్ అంటారు. సో బేసిక్గా అక్కడ ఉంది డ్యాము. సో డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫిషెస్ అందరూ పడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ అక్కడే ఫిషెస్ లో స్టార్టింగ్ లో వీడియో ఒకటి చూడండి గాయస్. సో ఆ ప్లేస్ లోనే ఫిషెస్ ఇక్కడ పట్టి అక్కడ సేల్ అయితే చేస్తున్నారు. సో డ్యామ్ వచ్చేసి ఇక్కడ ముందైతే ఉంది. సో మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ న్యాచురల్ గానే ఇక్కడ మొత్తం గ్రీనరీ. సో ఇక్కడ ఏదున్నా చాలా ఫ్రెష్ అని నాకు అర్థమవుతుంది. సో బేసిక్గా ఇక్కడ అందరూ ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ క్యాంపింగ్ ఫుడ్ అది అంటూ తీసుకొని వాళ్ళకి ప్లాన్ చేస్తే చాలా చిల్ అవుతారు. సో మనం ఒక్కరిమే కాబట్టి మా ఓన్ సింగిల్ పర్సన్ ట్రావెలర్ కాబట్టి మనం ఒక్కరిమే వచ్చాం. లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటాం. సో ఇప్పుడైతే మనము సర్కిల్లో సెకండ్ బ్రిడ్జ్ అయితే చూస్తున్నాం. సో సెకండ్ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం. సో సెకండ్ బ్రిడ్జ్ ఇది నార్మల్గానే పూలతో ఉంటుంది బ్రిడ్జ్. సో ఇక్కడ వాటరే ఉంటాయి, అక్కడ వైపు కూడా వాటరే ఉంటాయి. సో మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి కాబట్టి సో మనము ఈ లెఫ్ట్ నుంచే మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. సో పబ్లిక్ ఇక్కడ చాలా ఆసమ్ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువగానే ఉన్నారు.